క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో దేవుని మాటలు వినుచున్న మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము బైబిల్లో నుండి ఒక అధ్యాయం చొప్పున ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థనతో ముందుకెళ్దాము. అప్పుడు పరిసయ్యులను సద్దూకాయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షబడబోతుండగా అందరితోనూ నీ వాక్యము చేత మాట్లాడండి. నీ వాక్యము బ్రతికించేది, బాధలో నెమ్మదించేది. వాక్యము విని తద్వారా జీవితాన్ని మార్చుకుని నీకు యోగ్యమైనటువంటి విధంగా జీవించడానికి నీ సహాయం దయచేయమని ఇటు కృపకై స్తుతిస్తూ గణపరుస్తూ యేసు దివ్యనామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అయి ఉన్నది. ఎందుకంటే యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడన్నది శిష్యుల్లో కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ అధ్యాయంలో పేతురు ఆయన చెప్తాడు, నన్ను గురించి ఏమనుకున్నారని యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు ఆయన. వాట్ ఏ వండర్ఫుల్ థియాలజీ ఇన్ ఇట్. లివింగ్ సన్ ఆఫ్ క్రైస్ట్, అయిన సజీవుడు అయినటువంటి దైవ కుమారుడు మెస్సయ్యవు అని చెప్తాడు. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు చేయడానికి కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన మెస్సయ్యగా, క్రీస్తుగా, దైవ కుమారుడిగా, దేవుడితో సంబంధం కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చిన అన్న సంగతి ఈ అధ్యాయంలో వెల్లడించడము జరిగింది. యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు ఎలా వెంబడించాలో, ఆయన సిలువను ఎలా ఎత్తుకోవాలో, సిలువను ఎత్తుకునే శ్రమపట్టు మాత్రమే కాదు, కానీ అంతిమంగా ప్రభువు ఆయన సిలువ మోసేటువంటి వారికి ఇచ్చేటువంటి ఆ మహాభాగ్యం ఏమిటో కూడా ఈ అధ్యాయంలో ప్రభులు వారు తెలియజేసి ఉన్నారు. అందువల్ల ప్రియులారా, యేసు ప్రభువును ఆయన సిలువనెత్తుకుని వెంబడించే వారికి ఆయన రెండవ రాకడల ఎస్కటాలజీలో ఎలాంటి మహిమని ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలోనే ఆయన తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇది మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అని చెప్పవచ్చు. క్రీస్తునందు ప్రియ దేవులారా, మరొకసారి 16 మొదటి వచనం చదువుకుంటూ ముందుకెళ్దాము. అప్పుడు పరిసయ్యులు సద్దూకాయులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని అని అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని నివేదింప నెరుగుదురు కానీ ఈ కాలము సూచనలు వివేశింపలేరు. వ్యభిచారులైనా చెడ్డతరము వారు సూచ్యక్రియ నడుగుచున్నారు. అయితే యోనాను కూర్చిన సూచ్యక్రియ కానీ మరి ఏ సూచ్యక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో
చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. యేసు ప్రభు దగ్గరకు పరిసయ్యులు సద్దుకాయలు వీళ్ళు ఎలా వచ్చారని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఇరువురు రెండు వర్గాలకు చెందిన వారు. వారి సిద్ధాంతం వేరు, వీరి సిద్ధాంతం వేరు. అయినప్పటికీ ప్రభువును శోధించడానికి, ఆయనను ఇబ్బంది పెట్టడానికి ఇద్దరు ఒకటైపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. పరిసయ్యులు నిష్ఠాగరిష్టంగా దేవుని ఆరాధిస్తూ పంచగ్రంథాలను నమ్ముతూ ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు పరిసయ్యులు. సద్దుకాయలేమో యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మరు. వీరు పొలిటీషియన్స్, రాజకీయ పరమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాలని వీళ్ళ ఆశ. వీళ్ళ ఆత్మ సంబంధమైన దైవజ్ఞానయుక్తంగా బతకాలనేటువంటి వారు వీళ్ళు. కానీ సామాన్యంగా ఇరువురికి పడదైతే యేసు ప్రభువును శోధించడానికి మాత్రం ఇరువురు ఒకటైపోయారు. ఒకటైపోయి మాకు ఒక సూచ్యక్రియ చూపండి అని యేసు ప్రభువును శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి వారు అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి ఏ సూచ్యక్రియ కూడా చూపబడదు అని చెప్పాడు. ఎందుకంటే వారు సామాన్యులు కాదు. పరిసయ్యులు సద్దుకాయులు అంతా కూడా మహాజ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎంత జ్ఞానం అంటే లేఖనం మాట్లాడుతుంది కదా, ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురవదనియు వారు గుర్తుపడి చెప్పగలరు. ఎలాగా? ఆకాశం ఎర్రగా ఉందంటే వాన పడదు అని ఆయనకు తెలుసు. అలాగనే సాయంకాలపు వేళ ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి వాన వచ్చును అని చెప్పగలుగుతున్నారు. వాన ఎప్పుడు వస్తుందో తెలుసు, వర్షం ఎప్పుడు రాదో తెలుసు. అంటే దే కెన్ ఎస్టిమేట్. అయితే వారు జ్ఞానం కలిగిన వారే. ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? యేసు ప్రభువును శోధించడానికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కనుక వారికి ఏ సూచక్రియ కూడా వివరించబడదని, చెప్పబడదని చెప్తా ఉన్నాడు. కానీ యోనాను గురించినటువంటి సూచక్రియ వారికి చెప్పబడింది. క్రీస్తునందు ప్రియాదేవులారా, యోనా యేసుక్రీస్తుకు ముంగుర్తుగా, అనగా ఆయన పునరుద్ధానానికి గుర్తుగా ఆయన ఉన్నాడు. యోనా పశ్చాత్తాపాన్ని కలిగించాడు. యోనా అనేక మందికి దేవుని వర్తమానాన్ని చెప్పి ఆ నినివే పట్టణం అంతా కూడా మార్పు చెందడానికి కారణమయ్యాడు. అంతేకాకుండా మత్స్యము గర్భంలో ఉండి 3వ దినాన ఆయన బయటికి రాబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుడుగా ఆయన పునరుద్ధానము దాల్చనై ఉన్నాడు అని చెప్పడము ప్రభు యొక్క ఉద్దేశ్యమై ఉందన్న విషయాలు మనము జ్ఞాపకబద్ధులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియాదేవులారా, వారికి అన్నీ తెలుసు కూడా యేసు ప్రభువును శోధించగలిగారు కనుక వారికి ఎలాంటి సూచక్రియ చూపబడదని ప్రభువు మాట్లాడుతున్నాడు. 5వ వచనం నుండి 12వ వచనం వరకు యేసు ప్రభు ఆ సద్దుకాయులు పరిసయ్యుల యొక్క జీవితాన్ని గురించి ఆయన మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. వారి తప్పుడు బోధల గురించి, వారి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని గురించి, వారి ప్రవర్తన గురించి, వారి జీవితాన్ని గురించి యేసు ప్రభువు ఈ 5 నుండి 12 వచనాలు గల లేఖన భాగంలో మాట్లాడుతున్నాడు. ఈ పరిసయ్యులు సద్దుకాయుల యొక్క జీవితాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వారి తప్పుడు సిద్ధాంతాలు, వారి ప్రవర్తన, వారి విధానము గురించి యేసు ప్రభు మిగిలినటువంటి వారిని జాగ్రత్త పడాలని 5 నుండి 12 వరకు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాలు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దుకాయులు అనువారి
పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పినని తమలో తాము ఆలోచించుకొంచుండరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీతో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయులు అనువారి బోధన గురించే జాగ్రత్త పడవల్లని ఆయన తమలో చెప్పలేని వారు గ్రహించిరి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన శిష్యులతో ఈ పరిసయ్యులు సద్దుకాయుల యొక్క జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి జీవితం ఎలాంటిది అనగా పులిసిన పిండి లాంటి జీవితం. పులిసిన పిండి కొద్దిగా ఉందనుకో మొత్తంతా జరగొట్టేస్తుంది. అలాగే వారి యొక్క జీవితం, వారి యొక్క ప్రవర్తన ఎలాంటిదంటే పాపంతోనూ, అవినీతితోనూ, అక్రమంతోనూ, దుష్టత్వంతోనూ వారు ప్రభావంతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రం కాకుండా వారు తప్పుడు సిద్ధాంతాలు, పారంపర్య ఆచారాలు, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి సొంత విధానములు నెరవేర్చేటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు కనుక వారు గురించి ప్రభు జాగ్రత్త పడండి. వారు ఎలా ఉన్నారంటే పైకి భక్తి గలవారుగా ఉంటూ వేషధారణ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు అంటాడు సున్నం కొట్టిన సమాధులారా అంటాడు వారిని, వేషధారులారా అంటాడు ప్రభు వారిని, పులిసిన పిండి మీలో ఉందని అంటాడు ప్రభు వారిని. కనుక వారంటున్నారు మేము గొప్పవారము, బాలులకు ఉపాధ్యాయులు ఉన్నాము, సమాజానికి మేము ఒక డాక్టర్స్ లాగా ఉన్నాము, అనేకులకు త్రావ తిప్పేటటువంటి వారుగా ఉన్నాము అని వాళ్ళంటుంటే ప్రభు అంటాడు మీరు పులిసిన పిండి ఉంది, మీ ప్రవర్తన సరైనది కాదు, మీ జీవితం సరైనటువంటిది కాదు అని పులిసిన పిండిని గురించి మాట్లాడుతుంటే శిష్యులు అర్థం చేసుకోకుండా వాళ్ళు అన్నారు మనం ఇక్కడికి వస్తా రొట్టెలు తీసుకురాలేదు కదా, అందుకనే ప్రభు రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా ఆయన కడుపు నింపేటువంటి వాడుగా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడు. మరొక చోట ఈ మత్తయి సువార్తలోనే 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి ఆహారం పెట్టాడు. ఈ విధంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన కడుపు నింపినటువంటి వాడు ఉన్నాడు కనుక రొట్టెల గురించినటువంటి బాధ అవసరం లేదు. కానీ వారు సరిగా అర్థం చేసుకోకుండా మనం రొట్టెలు తెచ్చుకోవాలని యేసు ప్రభు రొట్టెల గురించి మాట్లాడుతున్నాడని వారు అనుకున్నారు. కానీ ప్రభు చెప్పేది ఏమిటంటే శాస్త్రులు, పరిసయ్యులు, అదేవిధంగా సద్దుకాయులైనటువంటి వారు పులిసిన పిండి జీవితాన్ని కలిగి తప్పుడు బోధన కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు కనుక వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు మాటలు నిన్న నేడు మారని మాటలు. భూమి ఆకాశాలు గతించినావు కానీ యేసు యొక్క మాటలు గతించదు. ఎందుకంటే అవి యేసు ప్రభు యొక్క మాటలు, ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, ఆయన మాటలు అని చెప్పింది. అందుకని ఆయన మనతో చెప్పింది చేయాలి. కానీ ఈ పరిసయ్యులు సద్దుకాయులు అయితే పారంపర్య ఆచారాలు పాటిస్తూ వారు సున్నం కొట్టడం అంటే సమాధుల వలె ఉండి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు కనుక యేసు ప్రభు వెంబడించినటువంటి వారిలో వారి ప్రవర్తన గురించి, వారి బోధ గురించి, వారి పాప జీవితాన్ని గురించి ఈ 5 నుండి 12 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని బిడ్డలం కనుక మనము కూడా
ఇతరుల మాట్లాడటం కాదు, కానీ దేవుని వాక్యం ఏమి చెప్పిందో అది అందుకని మరియమ్మ అంటది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఆయన మీతో చెప్పింది చేయుడి. మన దేవుని చిత్తానుసారంగా చేయాలి. ఈ వాక్యమే బ్రతికించేది, బాధలను నెమ్మదించేది. దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆ ప్రభువు మనకు శ్రేష్టమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 13 నుండి 21వ వచనాల వరకు కూడా యేసు ప్రభు ఏ విషయాల గురించి మాట్లాడుతాడంటే, యేసు ప్రభు ఏమై ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ తెలియచేయబడింది. యేసు ప్రభు యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు వరకు కూడా ఆయన గలిలయ ప్రాంతాల్లో ఉన్నాడు. ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే యేసు ప్రభువును అక్కడ ఉన్నవారు సరిగ్గా అర్థం చేసుకోవాలా. 5 రొట్లు 2 చిన్న చేప 5,000 మందికి పెడితే సాయంకాల కాలంలో వెళ్ళిపోతారు. ఆ పేతురును ప్రభు అన్నాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావంటే అప్పుడు ప్రభా నీవే నిత్య జీవం గలవాడు, ఎక్కడికి వెళ్తావు ఆయన వదిలిపెట్టి. అందువల్ల గలిలయలో అనేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు కానీ ప్రభువును ఎవరు కూడా నమ్మినటువంటి వారు కాదు. పైగా ఆయన రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి వారుగా కూడా మనం చూస్తున్నాం. అందువల్ల యేసు ప్రభు ఈ 13వ వచనంలో ఆయన ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చాడు. ఈ ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం అనేది గలిలయకు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అన్యుల ప్రాంతం. విగ్రహారాధన, దేవీ దేవతల యొక్క ఆరాధన ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉండేది. అంతేకాకుండా వారి దేవత అయిన పాల్ అనేటువంటి దేవత యొక్క జన్మస్థలంగా ఇక్కడ కనబడుతుంది. ప్రకృతి ఆరాధన, నేచర్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆరాధన చేసేవాళ్ళు. బాల్ అనేటువంటి దేవత కూడా ఇక్కడ ఉంది. కనుక ప్రియులారా, ఇది అన్యులతోనూ విగ్రహారాధనతోనూ నిండిపోయినటువంటిదిగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇది సేఫ్టీ జోన్ టు జీసస్ క్రైస్ట్. అక్కడ శాస్త్రులు పరిచయులు ప్రాంతం కాదు కనుక ఆయనకు కొంత సేఫ్ జోన్గా ఉంది యేసు ప్రభుకు. ఈ కైసరు ప్రాంతం అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా పనిచేశాడు. ఆయన చేసిన తర్వాత విగ్రహారాధనతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో యేసు ప్రభు యొక్క పని అయిన తర్వాత అక్కడ ఉన్నవారు ఆయన గురించి ఏమనుకున్నాడో యేసు ప్రభు ప్రశ్నించినటువంటి వారుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, చదువుతూ ఉన్నాడు 14వ వచనాలు. వారు కొందరు 13వ వచనం చదువుతున్నాను. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు అవడని జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులు అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియనియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొచ్చున్నారని చెప్పారు. వాళ్ళు ప్రభు అడుగుతారు. ఆయనకు ఒక అనుమానం కలిగింది, నన్ను గురించి ఏం చెప్పుకున్నారు? ఇక్కడ చాలామంది దేవీ దేవతలు ఉన్నారు. అంతేకాకుండా పాలు అనేటువంటి అక్కడ దేవత ఉంది. ప్రకృతి ఆరాధన చేస్తున్నారు. దేవీ దేవత గురించినటువంటి అవగాహన వాళ్ళందరికీ ఉంటుంది. యేసు ప్రభు కూడా ఆయన దైవత్వం కలిగినటువంటి దైవ కుమారుడిగా ఆయన అక్కడ ఉన్నాడు. కనుక ఇక్కడ సమాజం నన్ను గురించి ఏమనుకుంటుంది అని అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారు గురించి ఏమి చెప్తారంటే, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియనియు, కొందరు ఇర్మియానియు, కొందరు ప్రవక్తని గురించి చెప్పుకున్నారు ప్రభువా అంటారు. యోహాను, బాప్తిస్ముడైన యోహాను, ఏలియా, ఇర్మియా, ప్రవక్తలు, దేర్ ఆర్ సోషల్ రిఫార్మర్స్, సమాజ ఉద్యమ నాయకులు, సమాజంలో మార్పు తెచ్చినటువంటి వారు. అలాగే వాళ్ళు కూడా అలాంటి రిఫార్మర్గా, ఉద్యమ నాయకుడిగా
మార్పు తెచ్చేటువంటి వాడుగా అనుకుంటున్నారయ్యా అని చెప్తారా. ప్రియా దేవులారా, యేసు ప్రభు యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంటే యోహాను ఒక మనిషిగా పుట్టాడు. ఆయన యేసు ప్రభు దైవకుమారుడిగా పుట్టాడు. ఆయన యోహాను పాపాన్ని ఖండించేవాడు, ఉండదున్న కొండబద్దలు కొట్టేసేవాడు. ఏ రోజు తన సోదరుని భార్య ఉంచుకుంటే నువ్వు చేసే తప్పు అని ఖండించాడు. అనగా సమాజంలో ఒక పేరున్నటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నాడు యోహాను. అలాగే నిన్ను గురించి అనుకున్నారయ్యా. ఇర్మియా కూడా వినిపించు ప్రవక్తలు దేవునికి మనుషులు మధ్యవర్తులుగా ఉండి గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. కనుక యేసు ప్రభు గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమనుకున్నారంటే ఒక ప్రవక్త యోహాను, ఇర్మియా, ఏరియా అని ఇలా చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభువుని గురించి ఎవరు కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్తాడో వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. 15వ వచనంలో, అందుకైన మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారని వారు అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి బయలుపరిస్తేనే గాని నరులు నీకు తెలియపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని మీతో చెప్తున్నాను. నేను క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులు అడుగుతున్నాడు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? పేతురు చక్కని సమాధానం, అద్భుతం. ఈ అధ్యాయానికే ఈ వచనం చాలా కీలకమైంది. ఎందుకో తెలుసా? పేతురు అంటాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. వాట్ వండర్ఫుల్ వర్డ్. నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. యు ఆర్ ద లివింగ్ గాడ్ క్రైస్ట్. సజీవుడు అయినటువంటి జీవించేటువంటి క్రీస్తువు. క్రీస్తునందు ప్రియులారా, అద్భుతం కదా. లివింగ్ గాడ్, అవర్ గాడ్ ఇస్. క్రీస్తు అభిషక్తుడు. యూదులు అభిషక్తుల కొరకు ఎదురు చూస్తున్నారు. యూదులు ఏ అభిషక్తుల కొరకు అయితే ఎదురు చూస్తున్నారో, మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వాగ్దానం చేయబడి మెస్సయ్య నీవే. ఎందుకంటే మెస్సయ్య ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఎలాంటి సూచక్రియలు చేస్తాడో, ఆ రాజ్యం ఎలా ఉండో అంతా కూడా నీలో ప్రతిబింబిస్తుంది కనుక యు ఆర్ ద క్రైస్ట్. నీవే క్రీస్తువు, నీవే సజీవుడువు, నీవే దేవుని కుమారుడువు. యు హ్యావ్ ఫాదర్ ఇన్ హెవెన్. దైవ కుమారుడు గారు అవతరించినటువంటి వాడవు. యు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో సంబంధం ఉంది. అద్భుతమైనటువంటి మాటలు. ప్రియా దేవుడులారా, ఇలాంటి అద్భుతమైన మాటలు ఎవరో కూడా పలకలా. అప్పుడు ప్రభు అంటాడు పేతురులో, సియోను బర్యోనా. యేసు ప్రభు అంటాడు, నువ్వు ధన్యుడవు అని చెప్తాడు. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడిన వాడు. ఎందుకంటే దేవుడితో నీకు సంబంధం ఉంది కనుక దైవ సంబంధమైనటువంటి విషయాలను నువ్వు తెలియపరిచావు. నేను ఎలాంటి వాడినో దేవుడే నీకు బయలుపరిచాడు అని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, పరలోకమందున నా తండ్రి సంగతి బయలుపరచలే కానీ నరులు బయలుపరచలేరు. గాడ్ టోల్డ్ విత్ యూ, సో స్పీకింగ్. దేవుడు చెప్పాడు నీతో, నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎవరంటే క్రీస్తును, మెస్సయ్యను, దైవరాజ్యాన్ని స్థాపించడానికి మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాను కనుక నువ్వు క్రీస్తు అని నువ్వు అక్కడే గ్రహించగలిగినటువంటి వాడు. ప్రియా దేవులారా, 18వ వచనం చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక దూరములు దాని ఎదుట నిలువనేరమని నేను మీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకిచ్చను.
నీవు భూలోకమందు దేని విప్పుదు అని పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుతావో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, అద్భుతమైన మాట ఏమిటంటే, నీవు పేతురువు, యువర్ పెట్రాస్. పెట్రాస్ అంటే బండ. పెట్రాస్ నుండి పెట్రోల్ అనే మాట వచ్చింది. నీవు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘం ఎవరిది? నా సంఘాన్ని కడతాను. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవలేవు. సంఘం ఎదుట పాతాళ ద్వారాలు అంటే ఏంటి? నా సంఘము ఎదుట పాతాళం అంటే మరణించిన వారు ఉండేది పాతాళం, చచ్చిపోతే. మరణం ఎలా వచ్చింది? ఏదోను ఆ వనంలో ఆదాము పాపం చేయడం వల్ల పాపం వచ్చింది, మరణం వచ్చింది. అంటే సాతాను వల్ల. అందువల్ల ఈ పాతాళంలో ఎవరుంటారు? మరణించిన వారు, సాతాను సంబంధులు, సాతాను సంబంధించినటువంటి వారు ఉంటారు. సంఘం ఎదుట వలన, సంఘం ఎదుట సాతాను నిలవలేదు, మరణము నిలవలేదు. అద్భుతం. క్రీస్తునందు ప్రియ దేవులారా, పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలవలేవు, సాతాను దాని ఎదుట నిలవలేదు. నేను మీతో చెప్తున్నాను, పరలోకం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చాను. పరలోకం అంటే ఫస్ట్ గేట్ లాక్, అనగా పరలోకం యొక్క తాళం ఎవరి దగ్గర ఉంటుందంటే పేతురు దగ్గర ఉంటుంది. మనం పరలోకానికి వెళ్ళగానే కనపడే ఎవరంటే పేతురు కనబడతాడు. క్రీస్తునందు ప్రియులారా, పేతురు తర్వాత ఆ తాళం చెవులు పోపులకు అనగా వారసులకు ఇవ్వబడిందని ఆర్యం వారు చెబుతారు. కానీ దానికి సరైనటువంటి ఆధారం బైబిల్లో ఏమీ లేదు. కానీ పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇవ్వబడిందన్న విషయము బైబిల్లో సెలవిస్తూ ఉంది. కింద 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాను, నీవు భూలోకమందు దేని బంధించదు అని పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుతావు అని పరలోకం విప్పబడిన వార్తలతో చెప్పాను. అద్భుతమైన అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది విప్పుతావో అది విప్పబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఇది దేవుని బిడ్డల యొక్క వాగ్దానమై ఉంది. ఏది విప్పుతావో అది విప్పబడుతుంది అంటే అధికారము, అద్భుతాలు చేయడానికి అధికారం ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైము దాన్ని రివర్స్ చేసే అధికారం కూడా ప్రభు తన బిడ్డలకు ఇచ్చున్నాడు. ఉదాహరణకు బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ నేను ఒక విషయాన్ని తెలుసుకున్న విషయం చెప్తాను. గతంలో క్రైస్తవ మిషనరీలు వచ్చారు భారతదేశానికి. 1880 ప్రాంతాల్లో బాప్టిస్ట్ మిషనరీ వచ్చినప్పుడు మన దేశం చాలా పేదరికంగా ఉంది. ఒక వ్యక్తిని పుడుకోబెట్టి చచ్చిపోయిన వారిగా నటించమని చెప్పి ఒక మిషనరీని పక్కన డబ్బులు అడుగుతారు. చచ్చిపోయాడు, సమాధి చేయాలా, డబ్బులు ఇవ్వమని మిషనరీ అడుగుతాడు. ఓ హీ డై అని ఆ క్రైస్తవ బాప్టిస్ట్ మిషనరీ చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ప్రభువా చనిపోయాడు, ఆత్మకు శాంతి ప్రార్థించ ఆమె అంటాడు. ఆమె సరిగ్గా బతుకడానికి చచ్చిపోతాడు. ఆయన వాళ్ళు లేపుతారు, ఎగరా అంటే ఎక్కడ లేపుతారు? చచ్చిపోయాడు. దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేస్తే బతుకున్న వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. క్రీస్తునందు ప్రియులారా, అలాగే చనిపోయిన వారు అనేకులు లేపబడ్డారు. కానీ ఏం తెలుసా? మీరు ఏది ఇప్పుతారో అది ఇప్పబడద్ది. అందువల్ల దేవుని బిడ్డలకు ఆయన సర్వాధికారం ఇచ్చినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం పిల్లరా, నాకు వాగ్దానాన్ని ఆయన చేశాడు. దేవుడు నీకు నాకు, నువ్వు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా, దేవుని బిడ్డలుగా దేవుని వారంగా ప్రార్థన చేస్తే ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. 7వ వచనం చదువుతున్నాను.
అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరు తాను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించరు. ఎందుకు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, యోధాతలు అందరూ మెస్సయ్య రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. కానీ ఆయనే ఈయనంటే వారు బతకనిస్తారా? నువ్వెంట క్రీస్తువు, నువ్వెలా మెస్సయ్యవు? మేము ఆశిస్తున్నటువంటి మెస్సయ్య పెద్ద గుర్రం మీద ఖడ్గం ధరించి ప్రపంచాన్ని ఏలేటువంటి వాడుగా వస్తాడు, అలాంటి మెస్సయ్యని ఎదురు చూస్తున్నామని యూదుల యొక్క భావన అయితే, క్రీస్తే మెస్సయ్య నేనేనంటే చంపుతారు కనుక నేను క్రీస్తునని ఎవరికో మీరు చెప్పొద్దని కణాఖండిగా వాళ్ళకు చెప్తాడు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 18వ వచనంలో వాగ్దానం చేయబడింది. అక్కడ ప్రవక్తను నేను పుట్టిస్తాను, అతని మాట వినాలి అని వాగ్దానం చేశాడు. మీలో నుండి మీరుస్తానన్నాడు. ఆయన యేసుక్రీస్తుగా ఆయన వచ్చాడు కనుక ప్రియాదేవులారా, నేనే క్రీస్తును అని వెల్లడింపబడినప్పటికి కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని యేసు ప్రభు చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. 21 నుండి 28 వరకు ఉన్నటువంటి ఆ వచనాలలో యేసు ప్రభు ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడంటే, ఆయన మరణాన్ని గురించి, ఆయన వెంబడించే వారు ఎలా ఉన్నారో, వెంబడించే వారికి యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ మహిమ ఏంటో ఈ వచనాల్లో, అనగా 21 నుండి 28 వరకు ఉన్నటువంటి వచనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతున్నాను. 21 చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులు ఈ తలంచుదు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. యేసు ప్రభు తన విషయాలను తెలియజేస్తున్నాడు. శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన అప్పగిస్తారని, చంపుతారని, ఆయన సిలువకు అప్పగించబడతాడని, చిత్రహింసలు పెట్టబడతాడని, ఆయన మరణాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. వెంటనే దుడికి పేతురు ఆయన చేసి ఇలా మాట్లాడుతున్నాడు, అది నీకు దూరం గాక అంటాడు. కానీ పిల్లరా, యేసు ప్రభు లోకానికి మానవ యొక్క పాపం కొరకై ఆయన ప్రేమను చూపి ఆయన మరణాన్ని పడానికి వచ్చున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, 53వ అధ్యాయంలో ఆయన శ్రమసేవకుడుగా ఈ లోకానికి వచ్చాడని, శ్రమసేవకుడుగా ఆయన సర్వ మానవాళి కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చిన లేఖనం మాట్లాడుతుంది. చదువుతున్నాను. యెషయా గ్రంథము 53:3లో, అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల చేత విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడగలవాడిగాను ఉండను. అతడు తృణీకరింపబడినవాడుగాను, మనం అతన్ని ఎంచక పోతిమి. వీళ్ళరా, యేసు ప్రభు ఆయన ఎలాగా శ్రమసేవకుడుగా ఈ లోకానికి తృణీకరించబడతాం, ఈ లోకానికి ఆయన అసహ్యం చేయబడటం, మానవాళి కొరకు మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది దేవుని యొక్క కార్యము. ఆయన మన ఎలా చూపడం ప్రేమ. అంతేకాకుండా ఆయన మరణించి పునరుద్ధానం అయ్యేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన హింసపడతాడో, మరణవంతుడనగానే అది నీకు దూరం అవుతుందని పేతురు మాట్లాడితే, వీళ్ళరా, అది సాతాను మాట అని
యేసు ప్రభువు పేతురును గద్దించినటువంటి వాడిగా లేఖనము మాట్లాడుతుంది. 24 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరి యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోనప్పుడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు ఎలా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరి యెడల, చూసారా, ఎవరైనా వెంబడించాలంటే ఎలా వెంబడించాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను కావాలి. దీని హిమ్సెల్ఫ్. ఇక జీవించేవాడు నేను కాదు బ్రతికేది క్రీస్తేనైనా వాసం చేస్తున్నాడు. విధంగా క్రీస్తునందు ప్రియులారా, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువ అంటే మనందరికీ సిలువలు ఉన్నాయి. మరి సిలువ అంటే ఏంటి? శ్రమ. పైన 22వ వచనంలో 21వ వచనంలో చెప్పాడు ఆయన, నేను సిలువకు అప్పగించబడుతున్నానని చెప్పాడు. క్రింద 25వ వచనం వచ్చేసరికి మీరు కూడా ప్రతిదినము సిలువను మోయాలి. యేసు ప్రభువును వెంబడించడం అంటే సిలువ మోయటం, శ్రమ పడటం, ప్రభు కొరకు ఎల్లప్పుడూ భారం మోసేటువంటి వారుగా ఉండాలి. సిలువ అంటే మామూలు సంగతి కాదు పిల్లరా, అది భయంకరమైనటువంటి సిలువ అంటే. అనగా క్రైస్తవ జీవితం ఇరుకు మార్గము, సిలువను మోసేటువంటి జీవితము. లేఖనము మాట్లాడుతుంది, బైబిల్ చెబుతుంది, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనడు. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనడు. చూసారా, ప్రాణం ప్రభు కొరకు పోగొట్టుకుంటే ఇక్కడ కళ్ళు మూస్తావు, అక్కడ కళ్ళు తెరుస్తావు. అందుకొరకు ప్రభువుకు ప్రయాసం అర్థం కాదని ఎరిగి కన్నడ వారు శ్రీని వారు ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క శిష్యులు, ఒక శిష్యుడైన యోహాను తప్ప అందరూ కూడా తమ ప్రాణాలను ప్రభు కొరకు పోగొట్టుకున్నారు. అనేకులు శ్రమపడ్డారు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఎవరైతే ప్రభు కొరకు తన ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉంటారో వారి కొరకు దేవుడి కిరీటాలు దాచినటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. 27వ వచనం చదువుతున్నాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. చూసారా, ముందు వచనంలో సిలువను మోయాలన్నాడు, నేను కూడా సిలువను మోస్తానని చెప్పాడు. ప్రభు అన్నాడు ఇక్కడ, ఆ సిలువ మోసేటువంటి వారికి, ఆయన అనుసరించేటువంటి వారికి, ఆయన మార్గంలో ఉన్నవారికి ప్రభు అంటున్నాడు, నేను మహిమనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. వాగ్దానం, ఆయన మహిమనిచ్చేటువంటి వాడుగా. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసు ప్రభు సిలువ అనేటువంటిది మనం మోయగలిగితే ఆయన మహిమను, తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో వచ్చినప్పుడు ఆయన వారి వారి క్రియలు చొప్పున జీతమిస్తాడు. చూసారా, ఇదిగో త్వరగా రానై ఉన్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నా దగ్గర ఉంది జీతం. దేవులారా, బైబిల్ చెప్తుంది, గిన్నెడు చల్లీలు ఇచ్చినా నేను జ్ఞాపకం చేసుకుంటానని. అది చాలా తేలికైన పనే, దానికి కూడా ప్రతిఫలం ఇస్తానని ప్రభు అంటాడు ఇక్కడ. మనుష్య కుమారుడు తన మహిమతో గలవాడై
తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన తన మహిమనిచ్చేటువంటి గొప్పవాడుగా యేసు ప్రభు ఉన్నాడు. చివరి వచ్చిన చదువుతున్నాను, 28వ వచనము. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడడం నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని నేను. ప్రియులారా, మరణమును రుచి చూడాలని యేసు తన శిష్యులతో చెప్తున్నాడు. నిజమే కదా. యేసు ప్రభు పునరుద్ధారుడై ఆయన వచ్చినప్పుడు వారందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు ఆయన శిష్యులందరూ ఆయనను చూచారు. వారందరూ కనుపరుచుకున్నాడు, వారికి క్షమాపణ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఆనందాన్ని పొందుకున్నారు. అందువల్ల పిల్లరా, నేను వచ్చే వరకు కూడా మీరు కొందరు చూచు వరకు మరణం రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్తున్నాడని, అనగా శిష్యులను ఆయన కలుసుకున్నాడు, తనతో కనుపరుచుకున్నాడు. కనుక ప్రియా దేవులారా, ఈ 16వ అధ్యాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎందుకంటే దేవుని యొక్క శిష్యులు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో చెప్పాడు. యేసును వెంబడించేవారు ఎలా ఉండాలో చెప్పాడు. సిలువను మోయటమే కాకుండా తన మహిమను ఇస్తానని వాగ్దానం చేశాడు. వారి క్రియలకు ప్రతిఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ప్రియా జనులారా, మన క్రీస్తు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలా, ఆయన మహిమను పొందేటువంటి వారుగా ఉండాలా, మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని పొంది ప్రభువు ఆనందించేటువంటి వారు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దగ్గర తండ్రి, ప్రేమలైన ప్రభువా, గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో మాతో మాట్లాడి ఉన్నావు. నువ్వు సజీవుడు అయిన దేవుడి కుమారుడు అనే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చావు. రక్షకుడుగా, అభిషక్తుడుగా వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇదిగో త్వరగా వస్తాను, క్రీడకు చొప్పున ప్రతిఫలం ఇస్తాను తండ్రి. నువ్వు వచ్చినప్పుడు మహిమను పొందేటువంటి వారుగా చేయమని ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరిలో కూడా గొప్ప క్రియ జరిగించి మహిమ గంట ప్రభావం మీరే పొందమని, ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం సదాకాలం తోడయండి, కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.